హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మనం అంటే గిట్టనోడు, మనం అంటే నచ్చనోడు మనల్ని పొగిడితే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదా. ఎగ్జాక్ట్లీ. బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిం క్రిటిక్స్ ఉమేర్ సందు ఓజీ సినిమా గురించి ఒక రివ్యూ ఇచ్చారు. నిన్ననే అతను దుబాయ్లో సెన్సార్ జరిగినప్పుడు ఆ సెన్సార్ షోకు అతను హాజరయ్యాడు. మామూలుగా ఈ ఉమేర్ సంద్ అనేవాడు బాలీవుడ్ అదేవిధంగా మన సౌత్ సినిమాల గురించి అతను రివ్యూలు రాస్తూ ఉంటాడు. ముఖ్యంగా సినిమా రిలీజ్ కాకముందే ఇతను రివ్యూలు చెప్తా ఉంటాడు. మన ఇండియన్ సినిమాలకు సంబంధించి యూఏఈలో జరిగేటువంటి సెన్సార్కి ఇతను హాజరవుతాడు. అలా యూఏఈ సెన్సార్ జరిగేటప్పుడు సినిమాలు చూసి ఆ సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు చెప్పడం ఇతనికి బాగా అలవాటు. అలా ఇతనికి బాగా పేరుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు అదేవిధంగా మన సౌత్ సినిమాల గురించి చాలా దారుణంగా రివ్యూలు చెప్తూ ఉంటాడు. ఇతనికి బాగా నచ్చితే తప్పితే ఆ సినిమా గురించి గొప్పగా చెప్పాడు. అలాంటి ఈ ఉమేర్ చంద్ ఇప్పుడు ఓజీ సినిమా గురించి ఒక అద్భుతమైన రివ్యూ చెప్పాడు. బ్లడీ మాస్ మూవీ అని చెప్పాడు. అదేవిధంగా ఈ 2025లో వచ్చినటువంటి గ్రేట్ థ్రిల్లర్ మూవీ ఈ ఓజీ సినిమా. ఆఖరి 20 నిమిషాలు నిజంగా అదిరిపోయింది. నేనైతే సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాను, మజా వచ్చింది అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ రాశాడు ఈ ఉమైర్ సంద్. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకోవడమే. ఎందుకంటే ఈ ఉమైర్ సంద్ చెప్పేటువంటి రివ్యూలకి బాగా బాలీవుడ్ సంబంధించినటువంటి వెబ్సైట్లు కానీ అదేవిధంగా పేపర్స్ కానీ మీడియాస్ కానీ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాయన్నమాట. అలా ఈ ఉమేర్ సంద్ ఇప్పుడు ఈ రివ్యూ చెప్పడంతో కంప్లీట్గా బాలీవుడ్కి సంబంధించి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి వెబ్సైట్లు అదేవిధంగా మీడియా సంస్థలు కూడా ఓజీ అదిరిపోతుందంట అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అలా ఈ ఓజీ సినిమాకి మనమంటే గిట్టనోడు మనమంటే నచ్చని ఈ ఉమైర్ సంద్ రివ్యూ ఇచ్చేసరికి నిజంగా ఈ సినిమా ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఇంకా అదిరిపోవడం పక్క అనేది అయితే నేనైతే పర్ఫెక్ట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనోడికి సినిమాలు మామూలుగా మన సౌత్ సినిమాలు నచ్చవు, ఇది బాగాలేదు అది బాగాలేదు అని ప్రతిసారి సినిమాలను చీల్చి చెండాడుతూ ఉంటాడు. దారుణంగా విమర్శించేటువంటి ఉమైర్ సంద్కి ఓజీ పిచ్చగా నచ్చిందంట, మజా వచ్చింది. 2025లో నేను చూసినటువంటి గ్రేట్ థ్రిల్లర్ ఈ మూవీ అని చెప్పేసరికి నిజంగా నాకైతే గూస్ బంప్గా ఉంది. మొన్న మన తెలుగుకి సంబంధించినటువంటి సెన్సార్ జరిగినప్పుడు కూడా సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పింది కూడా ఇదే. నిజంగా ఫ్యాన్స్ను కట్టడి చేయడం మామూలు విషయం కాదు. ఆ రేంజ్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ని మనం ఇంతవరకు ఆ రేంజ్లో చూడలేదు. ఎందుకంటే సాఫ్ట్ లవ్ స్టోరీసో లేదంటే చిన్న యాక్షన్ డ్రామాలతో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్తో అత్తారింటికి దారేది లాంటి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు మనకు ఎంతగా నచ్చో దానికి మించి ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే థియేటర్లో చూస్తూ ఉంటే ఆ సౌండింగ్కి మేమే అదిరిపోయామని చెప్పేసి సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పిన విశ్వసనీయ సమాచారం మనకు వచ్చిన తర్వాత మనకున్న బాగా దగ్గరి ఫిల్మ్కి సంబంధించినటువంటి ఫిలిం రిపోర్టర్స్, పేరున్న సంస్థల్లో పనిచేసేటువంటి ఫిలిం రిపోర్టర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు. సినిమా అదిరిపోయిందట, అసలు మామూలుగా ఉండదు, ఫ్యాన్స్ను కట్టడి చేయడం మామూలు విషయం కాదు అని అంటున్నారంటే నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నట్లుగానే కనబడుతుంది. ఎందుకంటే సుజిత్ ఫ్యాన్ బాయ్ ఏ రేంజ్లో సినిమా తీస్తాడో మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా చూస్తే తమన్ మునుపెన్నడు లేని విధంగా ఓజీ బ్యాండ్ కట్టుకొని అతను మ్యూజిక్ చేస్తూ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఓజీ ఫైనల్గా అదిరిపోయిందని చెప్పేసి మనమంటే గిట్టనోడే చెప్పినప్పుడు ఇంతకన్నా మనకు పండగ ఏముంటుంది బాస్.